మన హైదరాబాద్‌లోనే ఒక తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ విషాదంలో ఎవరు చనిపోలేదు గానీ, ఈ సంఘటన జరిగిన విధానం గురించి మీకు చెప్తే గనక 100% మీరు కోప్పడతారన్నమాట. ఎంత బాగా కోప్పడతారంటే, ఎవరైతే ఆ వ్యక్తులున్నారో, ఆ వ్యక్తులందరూ కూడా తీసుకెళ్ళి జైల్‌లో పెట్టాలి. లేని పక్షంలో సమాజం అంతా కూడా చెడిపోతుందని చెప్పేసి 100% మీరు కామెంట్ చేస్తారు. ఎందుకంటే, అటువంటి సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఒక వింత సంఘటనే అనుకోవాలన్నమాట. ఇప్పటిదాకా ఎవరు అనుకోలేదు ఆ విధంగా జరుగుద్దని. దాని వంక చూస్తే గనక హైదరాబాద్‌లో జరుగుతున్న ఏదైతే సంఘటన ఉందో దాని వంక చూస్తే బయట నుంచి చాలా సుద్దపూసలా కనిపిస్తదన్నమాట బయటికి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమాలున్నాయో అయన్నీ మీకు చెప్తే గనక మీరు ముక్కు మీద ఏలేసుకుంటారన్నమాట. అంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ. ఆ విషయాలన్నీ ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతీది కూడా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్‌లోని ఒక లేడీస్ హాస్టల్‌లో ఒక అమ్మాయి అయితే రీసెంట్‌లీగా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో కూడా మొత్తం కూడా మొఖం అంతా కవర్ చేస్తూ, స్క్రాప్ ఏదైతే ఉందో అదంతా కట్టుకొని, తన భయం అంటే తన ప్రాణాలను తన చేతుల్లో పెట్టుకొని, ఏదైతే నిజం అక్కడ ఉందో ఆ నిజాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఆ మహిళ చెప్పిన మాటలో చెప్తానన్నమాట. ఏదైతే ఆ అమ్మాయి ఒక 15 రోజులు ఒక హాస్టల్‌లో ఉందంట. తన పీజీ సంబంధించిన ఎగ్జామ్స్ దేనికో ప్రిపేర్ అవ్వడం కోసం అక్కడ హాస్టల్‌లో జాయిన్ అయినప్పుడు, అక్కడ హాస్టల్‌లో జరుగుతున్నటువంటి ఏవైతే నిర్వాహకాలు ఉన్నాయో, ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, అయి చాలా దారుణంగా ఉన్నాయంట నిజంగాను. ఎందుకంటే ఈ హాస్టల్ చదువుకునే హాస్టల్‌లోని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతారా? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ వీడియోలో ఆ అమ్మాయి అయితే ప్రశ్నించింది. కంపల్సరీ మీరు రైడ్ చేయండి. కంపల్సరీ ఎంక్వైరీ చేయండి. హైదరాబాద్‌లో లేడీస్ హాస్టల్ పేరు చెప్పి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరు ఆపండి అని చెప్పేసి పాపం ఆ అమ్మాయి అయితే స్క్రాప్ కట్టుకొని మొత్తం వీడియో వదిలిందన్నమాట. సో, ఈ వీడియోలో ఇంకో విషయం కూడా చెప్పింది. నేను ఆ హాస్టల్‌లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడాను ఆ ఓనర్ హాస్టల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ నా రూమ్‌కొచ్చేవాడు. మీరేంటి లేడీస్ రూమ్స్‌కొస్తున్నారు అలా రాకూడదు కదా! అంటే, ఇది నా హాస్టలు నీకెవరు చెప్పారు రాకూడదని. ఇక్కడ నా హాస్టల్‌లో నా రూలే నడుస్తది. నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే ఎళ్ళిపో అన్నాడంట. సో, ఆ మాట వినగానే నిజంగా ఆ అమ్మాయికి ఫీజులు ఔట్ అయిపోయినాయి నిజంగాను. సో, అదే కాకుండా ఆ హాస్టల్‌లో కొన్ని కొన్ని సంచలన విషయాలు కూడా ఆమెకు తెలిసాయి. ఆ విషయాలు తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి నిజంగా ఇంకా ఫీజులు ఔట్ అయిపోయాయన్నమాట నిజంగాను. ఒకేసారి షాక్ గురైంది. ఏంటి నేను ఇటువంటి హాస్టల్‌లో కూర్చున్నానా? మన హైదరాబాద్‌లో ఇలా జరుగుతుందా అనే విధంగా అయితే ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అసలు ఏం జరిగిందంటే ఏదైతే హాస్టల్‌లో జాయిన్ అయిందో ఆ హాస్టల్‌లోని అమ్మాయిల్ని సప్లై చేస్తారంట. ఆ హాస్టల్ నుంచి. అబ్బాయిల్ని సప్లై చేస్తారంట. అంటే ఆ విధంగా హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి తెలిసిందంట. ఆ అమ్మాయి వచ్చి సోషల్ మీడియాలోని ఈ వీడియో రిలీజ్ చేసింది. సో, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిందో వీడియో మొత్తం ఆంధ్ర, తెలంగాణలో మొత్తం అంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకు చర్చనీయాంశమైందని అడగండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించి, మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పంపించాలని చెప్పి, ఇటువంటి ఏదైతే లేడీస్ హాస్టల్ ఉంటాయో, ఆ హాస్టల్‌కి పంపించి అక్కడ చదువుకోమని చెప్తారన్నమాట. నియరెస్ట్ కోచింగ్ సెంటర్ ఉంటే, ఆ కోచింగ్ సెంటర్ నుంచి నియరెస్ట్ హాస్టల్ ఎక్కడైతే బావుంటదో అక్కడ జాయిన్ చేస్తారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా ఆడపిల్ల చాలా సేఫ్టీగా ఉందక్కడ. హాస్టల్‌లో జాయిన్ చేసాం. అదంతా కూడా లేడీస్ హాస్టలు. వేరే జెంట్స్ ఎవరు ఉండరు అనే ఫీలింగ్‌లో ఉంటారా ఉండరా? కానీ అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలేంటి? ఆ అమ్మాయి చెప్పకపోతే గనక ఈ విషయాలు తెలీదు కదా! ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చనీయాంశమైంది. మేమందరం కూడా ఆడపిల్లల్ని హాస్టల్‌కి పంపిస్తున్నాం గానీ, హాస్టల్‌లో జరుగుతున్న కార్యకలాపాలు ఇయ్యా అని జెప్పేసి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారన్నమాట. ఈ అమ్మాయి చెప్పిన వీడియోతో మొత్తం అందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. హైదరాబాదు కాదు ఎక్కడైనా గాని, మన ఆంధ్ర, తెలంగాణనే గాని, ఇండియా మొత్తం చూసుకుంటే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. వాళ్ళ ఇష్టానుసారంగా అయితే ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఇది పాటించకూడదో అదే పాటిస్తా ఉన్నారన్నమాట. ఈ అసాంఘిక కార్యకలాపాలు అసలు చేయకూడదు కదా! హాస్టల్ అంటే ఏంటి? హాస్టల్‌కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక లేడీస్ హాస్టల్ అంటే. జెంట్స్ ఎవరు కూడా లోపల రాకూడదు. ఎవరైతే ఆ లేడీస్ రూమ్ ఉందో, ఆ లేడీస్ రూమ్‌కి ఓన్లీ మహిళలు మాత్రమే స్టాఫ్ ఎవరైనా ఉంటారో, ఆ మహిళల స్టాఫ్ మాత్రమే వెళ్లి ఏదైనా సెర్చ్ చేయాలన్నా, లేదా వాళ్ళకి ఏదైనా వెల్ఫేర్‌కి సంబంధించి మాట్లాడాలన్నా, ఏదైనా హాస్టల్‌కి సంబంధించిన రూల్స్ చెప్పాలన్నా గాని మహిళలే ఎళ్ళాలి. జెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎళ్ళకూడదు. ఎందుకంటే హాస్టల్‌లో లేడీస్ హాస్టల్ రూల్స్ అయ్యి. వాళ్ళు జెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్ అవ్వకూడదు. కానీ జెంట్సే ఎళ్లి మాట్లాడడం రూమ్‌లోకెళ్ళి, జెంట్సే వాళ్ళతోటి టేకప్ చేయడం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళని ఆ మొత్తులో దింపడం అని చెప్పి జరుగుతుందని చెప్పేసి ఈ అమ్మాయి అయితే వీడియో తీసింది. వీడియో తీసి వీడియో పోస్ట్ చేసింది. నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని మీరే చెప్పండి. దీని మీద ఒక కామెంట్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్టు?
ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి తల్లిదండ్రులు పాపం రోజంతా కష్టపడి చాలామంది కూలి పనులు కూడా చేసుకొని వాళ్ళ ఆడపిల్లలు పాపం హాస్టల్‌లో జాయిన్ చేసి అక్కడ చదివిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి ఉద్యోగానికి ఎళ్తదని. పాపం తల్లిదండ్రులు ఊర్లోని కాయ కష్టం చేసుకొని ఎండ వాన అనకుండా పాపం ఏదైతే డబ్బులున్నాయో అయన్నీ సంపాదించుకొని ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఈ ఫీజుల రూపంలో హాస్టల్ ఫీజుల రూపంలో అయితే కడతా ఉంటుంటే అక్కడ హాస్టల్‌లో జరుగుతున్న పనులేంటి? ఇయ్య. నిజంగా ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసిన మట్టుకైతే దాని గురించి ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్‌నెస్ వస్తదని, ప్రతి ఒక్కరు కూడా హాస్టల్‌లో జాయిన్ చేసినప్పుడు హాస్టల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటనే విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నిస్తారని చెప్పేసి వీడియో చేశానన్నమాట. ఎందుకంటే ఆడపిల్ల విషయంలోని ఇటువంటివి చేసేది చాలా తప్పు. ఎందుకంటే ఒక స్త్రీని మనం ఎంత బాగా గౌరవిస్తాం, అటువంటి స్త్రీ ఉన్నటువంటి హాస్టల్‌లోని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలంటే ఒకేసారి అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. ఆంధ్ర, తెలంగాణలో తెలుగు ప్రజలందరూ కూడా షాక్ గురయ్యారు. ఆడపిల్లల హాస్టల్‌లో ఇటువంటి పనులేంటని. సో, దీని మీదైతే మొత్తం విపరీతమైన చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో ఆల్రెడీ పోలీసులు అయితే దాని మీద కార్డన్ సెర్చ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే హాస్టల్ యాజమాన్యం ఉన్నారో ఆళ్ళందరూ కూడాను హెచ్చరించారు. ఇటువంటి పనులు చేస్తే మాత్రం 100% జైలుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించారక్కడ. దానికి హాస్టల్‌లో ఏదైతే లేడీస్ హాస్టల్ ఉంటదో, ఆ లేడీస్ హాస్టల్‌కి కఠినమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని ఎప్పుడు కూడా పాటించాలని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరించారు. ఏదైతే రూల్ ఉంటదో, ఆ రూల్‌ని ఎప్పుడు అధిగమించకూడదు. అదేవిధంగా జెంట్స్ ఎవరు కూడా ఎంట్రన్స్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో లీకేజ్ అయినా గాని, ఎవరైనా జెంట్స్ ఎళ్ళినట్టయినా ఏదైనా మెసేజ్ వచ్చినా గాని హాస్టల్‌ని సీజ్ చేస్తాం, మీ లైసెన్స్ క్యాన్సెల్ చేస్తాం అనే విధంగా అయితే హెచ్చరించడం కూడా జరిగింది. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వీడియో పోస్ట్ చేసిందో ప్రభుత్వం వరకు వెళ్ళిందన్నమాట ఈ మ్యాటర్. ఎందుకంటే ఇది ఆడపిల్ల విషయం కదా! ఒక మహిళలు హాస్టల్‌లో చదువుకున్న సమయంలోని ఇటువంటి విషయాలు తెలిస్తే వాళ్ళకి ఆళ్ళు చదువుకోగలరా? తల్లిదండ్రులు పాపం అక్కడ చదువుకుంటున్నారేమో అనుకుంటారు పాపం. ఎప్పుడైతే ఆడపిల్లలు అక్కడ చదువుకున్న సమయంలోని ఆ హాస్టల్‌లోని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి తెలిసిందంటే, ఆ రోజు నుంచి ఆళ్ళు చదవడం మానేస్తారు. వాళ్ళు ఒక డిప్రెషన్‌కి లోనవుతారన్నమాట. నేను ఇటువంటి హాస్టల్‌లో జాయిన్ అయ్యానని చెప్పేసి. సో, ఇది కరెక్ట్ కాదు. నేను అందుకనే ఈ వీడియో ప్రధానంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా నేను చెప్తుంది ఒకటే. మీ ఆడపిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేసినప్పుడు హాస్టల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి. అక్కడ వసతులు తెలుసుకోండి. ఆ హాస్టల్‌లో ముందు ఏదైనా రిపోర్ట్‌లున్నాయా? ఏదైనా క్రైమ్ జరిగిందా? అనే విషయాలు కూడా ప్రతీది కూడా క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడే జాయిన్ చేయండి. లేని పక్షంలో తర్వాత మీరు బాధపడినా గాని ఏం చేసేలేదు. ఎందుకంటే చాలామంది ఇటువంటి చీడ పురుగులున్నారు. వాళ్ళు డబ్బు కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఇటువంటి పనులు చేస్తా ఉన్నారన్నమాట. ఏదో విధంగా అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించేవాళ్ళనుకుంటున్నారు గానీ, ఏదైతే సమాజంలో చేయకూడని పనులు చేయకూడదు. అది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా చట్ట విరుద్ధం. మనం అలా చేస్తే గనక రేపొద్దున పట్టుబడతాం అనే విషయాలు మర్చిపోతున్నారన్నమాట. ఏదో విధంగా అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించేసి షార్ట్ టైమ్‌లో మనం ఎదిగిపోవాలని చెప్పేసి ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారు గానీ, ఈ అసాంఘిక కార్యకలాపాలు చేయకూడదు. దీనివల్ల సమాజం అంతా కూడా పాడైపోతది. కరెక్ట్ కాదనే విధంగా అయితే ఎవరు ఆలోచించట్ల. సో, అందుకనే ప్రధానంగా నేను ఈ వీడియో చేసి మీ అందరికి చెబుతా ఉన్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నానన్నమాట. ఎప్పుడైనా మీరు హాస్టల్‌లో జాయిన్ చేయాలనుకుంటే గనక 100% మీరు తెలుసుకోండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు మీరు హాస్టల్‌లో జాయిన్ చేయండి. లేని పక్షంలో ఇటువంటి అమ్మాయిలు చాలామంది బయటకొస్తారు. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ ఆడపిల్లని చూసి మీరు బాధపడతారన్నమాట. అసలు ఏం జరిగిపోతుందో అని. సో, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ హాస్టల్‌లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఉండాలి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇంకో 10 మందికి తెలిపే విధంగా ఉండాలన్నమాట. అవేర్‌నెస్ పెరిగే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు హెచ్చరించే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు వీడియో చేస్తుంది ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి సమాజంలో చీడ పురుగుల్ని అణచివేయడానికే ఈ వీడియో చేస్తా ఉంది. దాని గురించి అయితే మీరు అటువంటి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ వస్తా ఉంటారు. కామెంట్స్ అని కూడా చదువుతా ఉంటారు. ఆ ఆడియన్స్ వచ్చి కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళకి మైండ్‌లోకి ఎళ్ళాలన్నమాట అది. డెప్త్‌గా వెళ్ళాలన్నమాట. వాళ్ళు అలర్ట్ అవ్వాలన్నమాట. రేపొద్దున ఒక సంవత్సరం పోయిన తర్వాతనే వాళ్ళ పిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేసినప్పుడు ఈ మన వీడియో గుర్తు రావాలి. వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ హాస్టల్ యొక్క ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్ని కూడా తెలుసుకొని అప్పుడే జాయిన్ చేయాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ఇటువంటి సంఘటనలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తాను. మిమ్మల్ని అందరికి కూడా అవేర్‌నెస్ పెంచుతాను. ఏదైతే జరుగుతున్నాయో ఆ సంఘటనలన్నీ కూడా వివరించి మీకు పూర్తిగా అవగాహన వచ్చేలా చేస్తానన్నమాట. అందుకనే నేను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.